వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పిన తర్వాతే నవనిర్మాణ సభ పెట్టుకోవాలి. మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ ప్రజలు పండగలా జరుపుకోవాలని సూచన. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్. ఇసుక దందాలో డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధమని సవాల్. కరీంనగర్లో శృతి మించిన IPL సంబురం. అర్ధరాత్రి వాహనాలను అడ్డుకొని వీరంగం సృష్టించిన యువకులు, లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు. జాతీయవాది బండి సంజయ్ దేశానికి అవసరం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కోసం మండు టెండలో తిరుపతి నుంచి హైదరాబాద్కు సైకిల్ యాత్ర చేసిన వెంకటేశ్వర్లు. జగిత్యాల జిల్లాలో ప్రాణం తీసిన IPL మ్యాచ్. కారులో మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్ చేయడంతో బావిలోకి దూసుకెళ్లిన కారు, ఒకరి మృతి, సురక్షితంగా బయటపడ్డ ఇద్దరు యువకులు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఈదులగట్టేపల్లి గ్రామస్తుల ఆందోళన. నేషనల్ హైవేతో గ్రామానికి సర్వీస్ రోడ్డు లేక బస్సులు రాక ఇబ్బందులు పడుతున్నామని కన్నీటి పర్యంతమైన విద్యార్థులు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ తెలంగాణలో నవనిర్మాణ సభ పెట్టే ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. హుస్నాబాద్లో మీడియాతో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ మీద విషం కక్కి తెలంగాణ ప్రజల చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం మానేసిన అని బహిరంగంగా చెప్పిన వ్యక్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటే మాకు అభ్యంతరం లేదు, కానీ ఇక్కడ నవనిర్మాణ సభ పెడితే తీవ్ర ఆక్షేపిస్తున్నామని తెలిపారు. కన్న తల్లికి గాజులు కొనలేనివాడు పినతల్లికి వడ్డానం చేస్తారని సామెత పవన్ కళ్యాణ్ తీరు ఉందని విమర్శించారు. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ ప్రజలు పండగల జరుపుకోవాలని కోరారు. బీజేపీ డైరెక్షన్లో తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టి వైషమ్యాలు రెచ్చగొట్టేలా చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఉద్దేశం రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి తప్పకుండా ప్రతి తెలంగాణ బిడ్డ ఈరోజు మనకొక వేడుకగా పండుగ జరుపుకుంటాం. ఇది ప్రజాస్వామిక దేశం. నాకు పక్క ఆంధ్రప్రదేశ్ నా రాష్ట్రంగా కలిసి విడిపోయిన రాష్ట్రంగా నాకు అధికమైన ప్రేమ ఉంటుంది. అట్లానే అస్సాంతో సహా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం పట్ల కూడా మనం భారతీయుడిగా ఒక మానవతావాదులంగా పరస్పరమైనటువంటి గౌరవించుకోవాలి. ఎక్కడ కూడా ఇతరులను అవమానపరచద్దు. మన రాజ్యాంగం కూడా చెప్తా ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, దాన్ని ప్రజాస్వామికంగా ఉపయోగించు. నీ వాక్ స్వాతంత్రం ద్వారా ఎదుటి వారికి ఇబ్బంది కలగద్దు, బాధ కలగద్దు అనే మాట చెప్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి ఆవిర్భావ దినోత్సవంగా తెలంగాణ ప్రజల వేడుకల్లో పాల్పంచుకుంటే ఎవరైనా పాల్పంచుకోవచ్చు, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ. కానీ తెలంగాణ మీద విషం కక్కి తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని సరస్వతి అంత్య పుష్కరాల్లో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. త్రివేణి సంగమం కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. పుష్కరాల్లో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని పుష్కర స్నానం ఆచరించారు. వచ్చే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. నదీ స్నానం ఆచరించి అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సరస్వతి పుష్కరాలకు ఏర్పాటు చేసినట్లు మంత్రి అడ్లూరి తెలిపారు. ఇదే స్ఫూర్తితో వచ్చే గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. కాళేశ్వరం క్షేత్రం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైందని, సరస్వతి అంత్య పుష్కరాలు భక్తులకు ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించే మహోత్సవమని పేర్కొన్నారు. శ్రీ ముక్తేశ్వర స్వామివారి ఆశీస్సులు, సరస్వతి అమ్మవారి కరుణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. కష్టకాలంలో ఉన్నవారికి తాను ఇచ్చిన హామీలు నెరవేరే విధంగా ఆశీర్వదించాలని భగవంతుని వేడుకున్నారు. మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఆరు
ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. స్వామి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి, ఆ సరస్వతి అమ్మవారు, ఇక్కడున్న అన్ని దేవుళ్ళ యొక్క ఆశీర్వాదం మా ధర్మపురి ప్రజలపై ఉండాలి. ఏదైతే ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో శాసనసభ్యులుగా నన్ను ఎన్నుకున్నారని ప్రజలకు ఇచ్చిన మాట, ప్రజలకి అనేక సందర్భాల్లో కూడా వారికి ఉన్నటువంటి అనేక ఇబ్బందుల్లో నేను ఇచ్చిన మాట అమలు చేసే విధంగా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా నాకు అండగా ఉండి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి ఇంత గొప్పగా ఈ ప్రాంతంలో ఈ యొక్క పుష్కరాలకు ఎంతో శ్రద్ధతో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల గౌరవ మాకు ఆప్తుడు అన్ని విధాల కష్టంలో నాకు ఉన్నప్పుడు నేనున్నా. సర్వీస్ రోడ్డు కోసం మానకొండూరు మండలం ఈదుల గడ్డేపల్లి గ్రామస్తులు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన 200 మంది ప్రజావారికి హాజరై కరీంనగర్ టు వరంగల్ నేషనల్ హైవేతో సర్వీస్ రోడ్డు లేక గ్రామంలోని స్కూల్ బస్సులు, వ్యాన్లు రాక ఇబ్బందులు పడుతున్నామని కలెక్టరేట్లో బైఠాయించారు. అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులకు, జిల్లా అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగాల్సి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. సర్వీస్ రోడ్డు లేక 3 కిలోమీటర్లు తిరిగి నేషనల్ హైవేకు రావాల్సి వస్తుందని, దీంతో విద్యార్థులు స్కూల్కు వెళ్లలేకపోతున్నారని పేరెంట్స్తో పాటు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓ విద్యార్థి ఎదుర్కొంటున్న ఇబ్బందిని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే హైవేకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సర్వీస్ రోడ్డు సౌకర్యం కల్పించుకుంటే నేషనల్ హైవేపై ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 2 సంవత్సరాల నుంచి కలెక్టరేట్ నుంచి తిరగడం, ఎన్హెచ్ఐ ఆఫీసర్లకు ఎన్నిసార్లు మెమోరాండం ఇచ్చినా కూడా చేస్తామని ఒక కాలయాపన చేసి ఇప్పటి వరకు మాకు సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే మా గ్రామం నుండి జమ్మికుంటకు కనెక్టివిటీ రోడ్డు అన్నారం కనుక రోడ్డు ఫెయిల్ అయితే మా ఈతలగట్టపల్లి మా గ్రామం నుండే వెళ్ళటానికి రోడ్డు ఉండేది. ఆ రోడ్డు కూడా లేకుండా మా గ్రామ ప్రజలు తిరిగి 3 కిలోమీటర్ల దూరం నుండి రావాల్సిన పరిస్థితి ఉంది. అందుకే గ్రామ ప్రజలు మేము తిరుగుతున్నాము. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కోసం మండుటెండలో తిరుపతి నుంచి వెంకటేశ్వర్లు హైదరాబాద్కు సైకిల్ యాత్ర చేపట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని రాజకీయంగా దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రల నుండి కాపాడడంతో పాటు ఆయనకు మానసిక ప్రశాంతత కల్పించాలని కోరుతూ తిరుపతికి చెందిన 46 ఏళ్ల జాతీయవాది పెరుగు వెంకటేశ్వర్లు సైకిల్ యాత్ర చేపట్టారు. తిరుపతి అలిపిరి గంగమ్మకు మొక్కులు చెల్లించుకుని శక్తి సంకల్ప యాత్ర పేరుతో గత నెల 25న సైకిల్ యాత్ర ప్రారంభించారు. తిరుపతి మీదుగా మొదలైన సైకిల్ యాత్ర ఒంటిమిట్ట, కడప, నంద్యాల, మైదుకూరు, కర్నూలు మీదుగా తెలంగాణలో అడుగుపెట్టారు. ఆలంపూర్ మీదుగా పెబ్బేరు, జడ్చర్ల, బాల్నగర్, షాద్నగర్, శంషాబాద్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. ప్రతిరోజు సగటున 85 కిలోమీటర్ల చొప్పున సైకిల్ తొక్కుకుంటూ ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. వాస్తవానికి తిరుపతి నుండి కరీంనగర్ వరకు శక్తి సంకల్ప యాత్ర చేపట్టిన పెరుగు వెంకటేశ్వర్లు బండి సంజయ్ హైదరాబాద్లోనే ఉన్నారని సమాచారం రావడంతో నేరుగా బంజారాహిల్స్లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసానికి చేరుకున్నారు. పెరుగు వెంకటేశ్వర్లు సైకిల్ యాత్ర గురించి బీజేపీ కార్యకర్తల నుండి సమాచారం అందుకున్న బండి సంజయ్ ఆయన్ను తన నివాసానికి సాదరంగా ఆహ్వానించారు. తాను జాతీయవాదినని, జాతీయవాదులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండాలనే సంకల్పంతో ఈ యాత్ర చేపట్టనని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మండుటెండను లెక్క చేయకుండా జాతీయవాదులకు అండగా నిలుస్తూ పెరుగు వెంకటేశ్వర్లు చేస్తున్న శక్తి సంకల్ప యాత్ర అభినందనీయమన్నారు. అనంతరం పెరుగు వెంకటేశ్వర్లను శాల్వాతో సన్మానించడంతో పాటు భోజన ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా పెరుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వం కోసం జాతీయవాది బండి సంజయ్ చేస్తున్న పోరాటాన్ని చూసి ఆయన అభిమానిగా మారనన్నారు. ఇటీవల కాలంలో బండి సంజయ్పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని చూసి తీవ్ర కలత చెందనని వాపోయారు. బండి సంజయ్ లాంటి జాతీయవాది ఈ దేశానికి ఎంతో అవసరమని, అందుకే బండి సంజయ్ బాగుండాలని, ఆయనకు జాతీయవాదులంతా అండగా నిలవాలని కోరుతూ శక్తి సంకల్ప యాత్ర పేరుతో తిరుపతి నుండి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. నేను తిరుపతిలో నివాసం ఉంటాను. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా జాతీయవాదుల మీద ఏదైతే నిందలు మోపుతున్నారో ఆ బాధకి తట్టుకోలేక ఒక జాతీయవాదిగా నేను సైకిల్ యాత్ర చేయాలని 25వ తేదీ ఉదయం అలిపిరి దగ్గర 101 టెంకాయ కొట్టి తిరుపతి నుంచి కరీంనగర్ దాకా బండి సంజయ్ అన్న వాళ్ళ కుటుంబం మానసిక ప్రశాంతత ఉండాలని, అదేవిధంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చి మన బండి సంజయ్ అన్న తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని తిరుపతి నుంచి కరీంనగర్ దాకా గ్రామ దేవతలు ఏదైతే పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయో అక్కడ పూజ చేపించి నేను ఈ సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈరోజు సోమవారం 1వ తేదీ, అంటే 8 రోజులు ఈ ప్రయాణంలో ఇప్పుడే నేను అన్నగారు హైదరాబాద్లో బండి సంజయ్ అన్నగారిని కలవడం జరిగింది. ఈ యాత్రకి పూర్తిగా నాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సైకిల్ ఎటువంటి ప్రాబ్లం రాకుండా
ఆ దేవి దేవతలు నాకు పూర్తిగా అన్ని రకాలుగా వెనుక నుండి నడిపించినటువంటి దేవదేవతలకు హృదయపూర్వక నా పూజ యొక్క సంకల్పాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాను. ధాన్యం కొనుగోళ్లపై రైతులు నిలదీస్తే కేసులు పెడతారని టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలులో జాప్యంపై రైతులు ఆందోళనకు దిగితే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అక్రమ కేసులు పెట్టించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ ఆరోపించారు. కరీంనగర్లో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు ప్రభుత్వం అంటే రైతులపై కేసులు పెట్టడమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చొప్పదండి ఎమ్మెల్యే సత్యం రైతుల మీద పగబడుతున్నారని ఆరోపించారు. దమ్ముంటే కొనుగోలుపై చర్చకు రావాలని ఎమ్మెల్యే సత్యంకు సవాల్ విసిరారు. పగలు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే రైతులు నిలదీస్తారని, రాత్రి వేళ దొంగల్లాగా వచ్చి కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారని ఆరోపించారు. కేవలం రీల్స్ కొరకు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. లారెక్కి స్టంట్లు చేస్తున్నారు తప్ప రైతులకు ఒనగూర్చిందేమీ లేదని అన్నారు. దమ్ముంటే నాపై కేసు పెట్టండని, కానీ ఏమీ తెలియని ప్రజలకు అన్నం అందిస్తున్న రైతులపై కేసులు పెట్టకండని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సత్యం అప్పుడేమో ఏడిసి కాలు మొక్కి ఇవాళ చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఏడిపిస్తుండు. రైతాంగాన్ని మీద పగబట్టిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే అది మేడిపల్లి సత్యమే. ఎందుకంటే దాదాపుగా ఇప్పటి వరకు 30 నుంచి 40% కూడా ఇంకా ధాన్యం కొనుగోలు సెంటర్లలోనే ధాన్యం ఉన్నది. మొన్న గౌరవ కలెక్టర్ గారు, గౌరవ కరీంనగర్ జిల్లా సిపి గారు నారాయణపూర్లో ధాన్యం కొనుగోలు సజావుగా జరగట్లేదని ఒకసారి దాన్ని పర్యవేక్షిద్దామని పరిశీలిద్దామని నారాయణపూర్ గంగాధర మండలం నారాయణపూర్ గ్రామానికి రావడం, వస్తున్నారని తెలిసిన తర్వాత రైతులందరూ కూడా సుమారుగా 40 నుంచి 50 రోజులుగా మరి ఆ కళ్ళాలలో ధాన్యాన్ని పోసి ఉన్నది. దాన్ని ఎలాగైనా లారీలు పంపించి, గన్ని సంచులు లేవు, చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి, ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని వాళ్ళు కలెక్టర్ గారితో గౌరవ సిపి గారితో చెప్పుకుందామని రావడం జరిగింది కొనుగోలు సెంటర్కి. వచ్చినప్పుడు గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ సిపి గారికి మరి మా ధాన్యాన్ని కొనుగోలు చేయండి, మళ్ళీ వానాలు పడేటట్టున్నాయి, మళ్ళీ తడిస్తే రకరకాల ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళకున్న ఆవేదన, వాళ్ళకున్న దుఃఖాన్ని కలెక్టర్ గారికి సిపి గారికి చెప్పుకుంటున్నటువంటి ధర్మిలాలో తమాషాలు చేస్తున్నావా, ఏం మాట్లాడుతున్నావు, చల్ నోరు మూసుకో అని ఒక గౌరవ ఎమ్మెల్యే రైతును అక్కడనే అందరి ముందటే బెదిరించడం జరిగింది. ఈయన ఒక స్థానిక ఎమ్మెల్యేనా, ఈయన రౌడియా, ఏది అర్థం కానటువంటి పరిస్థితిలో ఇలా చొప్పదండి నియోజకవర్గం కన్ఫ్యూజ్లో ఉంది. ఎందుకంటే ఆయన గెలిచినప్పటి నుంచి రైతుల మీద కేసులే, కార్యకర్తల మీద కేసులే, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులే నడుస్తున్నాయి చొప్పదండి కాన్స్టిట్యున్సీలో. ఇదే సందర్భంలో దేశానికి అన్నం పెట్టే రైతన్న మీద కేసులు పెట్టడం నీకు తగునా అని మేడిపల్లి సత్యం నేను అడుగుతా ఉన్నా. ఆయన కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఏం మాట్లాడతారో రైతులే కాదంట, వాళ్ళంతా బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళు రైతులే కాదని స్థానిక శాసనసభ్యుడు ఆయన అనుచరులు మాట్లాడతారు. అన్నాడి దామోదర్ రెడ్డి అనే ఒక రైతు, శ్రీనివాసరెడ్డి అనే ఒక రైతు, మహిపాల్ అనేటువంటి రైతు, వేణు అనే రైతు, రవి, హుస్సేన్, అనిల్, నజీర్ హుస్సేన్, వీళ్ళందరూ కూడా రైతులే. మరి కాంగ్రెస్ వాళ్ళకు కళ్ళు లేవా, లేకపోతే చెవులు లేవా? ఆ రైతులు వాళ్ళు కనబడతలేరు ఆ కళ్ళకు. వారి ధాన్యాన్ని కొనండి అని అన్నారు. వాళ్ళు ఏమన్నారండి? నీ ఆస్తులు అడిగినరా, నీ పదవి అడిగినరా? వాళ్ళు మేము పండించిన పంట, 6 కాలం కష్టపడ్డ పంట, 6 నెలలు కష్టపడితే వచ్చినటువంటి పంటను ఇదే కాంగ్రెస్ ప్రతి ధాన్యపు గింజను కూడా కొంటామని చెప్పిండ్రు కదా. మా ధాన్యాన్ని కొనండి, 45 రోజుల నుంచి 50 రోజులు అవుతుంది కొనుగోలు సెంటర్లలో పెట్టి,
అని అన్నందుకు కరీంనగర్లో ఐపీఎల్ సంబరం శృతి మించింది. అర్ధరాత్రి వాహనాలను అడ్డుకొని యువకులు వీరంగం సృష్టించారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ విజయంతో అభిమానుల హంగామా కరీంనగర్లో శృతి మించింది. అర్ధరాత్రి బైకులపై తిరుగుతూ హంగామా చేశారు కొందరు యువకులు. నగరంలో బైకులపై తిరుగుతూ వాహనాలను ఆపి వీరంగం సృష్టించారు. వాహనాలను అడ్డుకొని దాడికి యత్నించారు. కమాన్ వద్ద శృతి మించిన అభిమానంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. అభిమానం ఉండాలి కానీ హంగామా చేసి వీరంగం సృష్టించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఐపీఎల్ మ్యాచ్పై అభిమానం. మ్యాచ్ చూస్తూ కార్ డ్రైవింగ్ చేయడంతో జగిత్యాల జిల్లాలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరికి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. జగిత్యాల రూరల్ మండలం మోతే గ్రామానికి చెందిన అశ్విన్, బోగన్ నివేష్లు మోరపల్లిలో స్నేహితుని ఇంట్లో విందులో పాల్గొని కారులో బయలుదేరారు. తాటిపల్లి సమీపంలో కారు అదుపు తప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో సెల్ ఫోన్లో మ్యాచ్ చూస్తూ కారు నడపడంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. డ్రైవింగ్లో ఉన్న అరుణ్ సీట్ బెల్ట్ ధరించి ఉండడంతో బయటపడలేకపోయారు. అశ్విన్, నివేష్లు కారు నుంచి బయటకు వచ్చి కేకలు వేయడంతో రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తాళ్ల సాయంతో అశ్విన్, నివేష్ను రక్షించి బయటకు లాగారు. అరుణ్ కారులోనే మృతి చెందారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, స్థానికులు దాదాపు 3 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టి బావిలో నుంచి కారు అరుణ్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను మొబైల్ ఫోన్లో చూస్తూ డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుని కుటుంబాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి పరామర్శించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుని కుటుంబాన్ని ఓదార్చి ప్రమాదానికి గల కారణాలను గురించి ఆరా తీశారు. దాసరి అరుణ్ కుమార్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు, వాళ్ళ పేర్లు అంత ఐడియా లేవు. వాళ్ళు మూరపల్లి విలేజ్కి పోయి రిటర్న్ రాత్రి 9 గంటల వరకు ఆ టైంలో రిటర్న్ వస్తుండగా ఈ మూరపల్లి టు తాటిపల్లి రోడ్డు మధ్యలో కోళ్ళ ఫారం దగ్గర అక్కడ బావి, రోడ్డు పక్క పొంటే బావి ఉన్నది. ఇంత గజం డిస్టెన్స్లోనే బావి ఉన్నది. ఆ బావిలో కారు తీసుకుపోయి పడ్డది. అక్కడ ఇద్దరు చనిపోవడం జరిగింది. అరుణ్ కుమార్ చనిపోవడం జరిగింది. ఇద్దరు బతికిండ్రు. ఆ పక్క పొంట ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ జీపును బ్రేక్ చేసి దానిలోకి వెళ్ళి ఇద్దరిని తీసి బతికించారు. తను కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కాజీపూర్ ఇసుక క్వారీ వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. సర్పంచ్ కోమటిరెడ్డి అంజన్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో నిరసన ఆందోళనలో పాల్గొని ఇసుక క్వారీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అంజన్ కుమార్, మాజీ ప్రజాప్రతినిధి సోమినేని తిరుపతి రైతులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కాజీపూర్ శివార్లో టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి నిబంధనకు అనుకూలంగా ఇసుకను చుట్టుపక్కల గ్రామాల అవసరాల కొరకు ఇసుక తరలించామని, కానీ నేడు ప్రభుత్వం ఒక కంపెనీకి సుమారు 1457 కోట్ల రూపాయలకు కొడం ప్రాజెక్ట్, మిడ్ మానేరు, ఎల్ఎండి ప్రాజెక్టులో 1 టీఎంసీ నీరు పెరుగుదల కోసం ఇసుక తరలింపు ప్రక్రియను చేపట్టి వారికి అప్పగించిందని ఆరోపించారు. సుమారు 20 సంవత్సరాలు ఒప్పందం చేయడం ఏంటి అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కేవలం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు మాత్రమే ఒప్పందం ఉంటుందని, చరిత్రలో 20 ఏళ్ల ఒప్పందం చేయడం శోచనీయమన్నారు. దీన్ని అలుసుగా తీసుకున్న కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక డంపు చేసి లక్షల కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. గతంలో గ్రామస్తుల కోసం టీఎస్ఎండిఎస్ ద్వారా శాండ్ ట్యాక్స్ అమలు చేసి వారిని దీన్ని ఎలాంటి ఇసుక ఇబ్బంది రాకుండా ఉండేదన్నారు. ప్రస్తుత కంపెనీ వారు గ్రామస్తులకు చెందిన ఒక్క ట్రాక్టర్ ఇసుక కూడా తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అదేవిధంగా సాగునీటి కోసం వాగులో సుమారు 2 కిలోమీటర్ల పొడవుతో మోటార్లు వేసుకుని సాగు చేసుకుంటున్న రైతుల మోటార్లను ఇసుక తరలింపు కోసం తొలగిస్తున్నారని, రైతులు వ్యవసాయం చేసుకునేదెలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఓవైపు ఇసుక తరలింపు, మరోవైపు సాగునీటికి, తాగునీటికి ఇబ్బంది కలుగుతుందని, గ్రామమే వలసపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే అక్రమ ఇసుక రవాణాను అడ్డుకట్ట వేసి టీఎస్ఎండిఎస్ ద్వారా స్థానిక గ్రామ ప్రజలకు ఇసుక తరలింపుకు శాండ్ ట్యాక్స్ విధానం అమలు చేయాలని, లేనిచో రాబోయే రోజుల్లో ఇసుక తరలింపు అడ్డుకునేందుకు కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అన్యాయం ఏమిటి అంటే కరీంనగర్కు కూతపెట్టు దూరాన, మా కాజీపూర్కు కూతపెట్టు దూరాన ఉన్న వాగు నుండి ఇసుక తీసుకుపోవడానికి ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదు.
ఇది ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేస్తే ఇది ఆల్రెడీ మార్చిలో ఐతర్ కంపెనీ ప్రైవేట్ సిస్టమ్ లిమిటెడ్ కంపెనీకి ఆల్రెడీ 3 కడియం ప్రాజెక్టు, మిడ్ మానర్, ఎల్ఎండి పూడిక తీతల కోసం తీయడం కోసం 1457 కోట్లకు 20 సంవత్సరాలు అగ్రిమెంట్ చేశారట ఈ గవర్నమెంట్. 20 సంవత్సరాలు చేయడం అనేది ఇది ఒక విడ్డూరకరంగా ఉన్నది. ఏదన్నా ఉంటే 1 సంవత్సరం చేస్తారు, 2 సంవత్సరాలు చేస్తారు, 20 సంవత్సరాలు వాళ్ళకు అగ్రిమెంట్ చేశారట. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోకల్లో ఇసుక తీసుకోవడం అంటే ఇతర అవసరాల కోసం ఇసుక వాడుకోవడానికి ఒక ఇసుక రవ్వ కూడా బయటకు పోకుండా వాళ్ళు ఫుల్ టైట్ చేసి ఈ బయటకు ఇసుక పోకుండా వాళ్ళు మొత్తం స్టాక్ చేసి వాళ్ళు బ్లాక్లు అమ్మడానికి ఇది ఒక పెద్ద కుట్ర చేస్తున్నారు. గవర్నమెంట్కి వచ్చే ఈ 1457 కోట్ల కోసం 3 ప్రాజెక్టుల మీద ప్రజల మీద ఇది కొన్ని లక్షల కోట్ల ఎఫెక్ట్ పడుతుంది. దీన్ని గవర్నమెంట్ గుర్తించి మళ్ళీ వాపస్ తీసుకోవాలి, ఈ పర్మిషన్లు రద్దు చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 కిలోమీటర్ 500 మీటర్ల కొట్టి కనీళ్ళు పెట్టారు. ఇక్కడ సిమెంట్ దిమ్మె ఉన్నది. ఈ దిమ్మె దాటేసి 920 లేవాలని మన ఇరిగేషన్ వాళ్ళు 920 లెవెల్ దాటి ఏ పర్మిషన్ ఇయ్యరాదు అని వీళ్ళకు ఇచ్చేసుకుంటూ మొత్తం బ్లాక్ చేస్తున్నారు. ఇరిగేషన్ వాళ్ళు మొత్తం బ్లాక్ చేస్తున్నారు. ఏదన్నా ఉంటే ప్రాజెక్ట్ పరిధి అనేది ఈ దిమ్మెల లోపలనే ఉంటుంది. దిమ్మెలు దాటినాక కూడా వీళ్ళు ఇవ్వడం ఇది విడ్డూరకరంగా ఉన్నది. మాది కొత్తపల్లి మండలం కాజీపూర్ గ్రామం. మేము అనేక సంవత్సరాలుగా ఇక్కడ మన కాజీపూర్ గ్రామంలో కాజీపూర్ క్వారీ అంటేనే ఇసుక క్వారీ అంటేనే హైదరాబాద్ కానీ ఇక్కడ చుట్టుపక్కల మండలాలకు కానీ ఫేమస్. ఇది ఎన్నో సంవత్సరాలుగా చాలామందికి ఉపాధి పరంగా ఇక్కడ అన్ని మండలాలకు మన కాజీపూర్ గ్రామం నుంచే కరీంనగర్కు ఇసుక రవాణా అవుతుంది. అనేక మన ఈ పట్టణానికి కానీ ఇక్కడ ఉన్న మండలానికి కానీ అలాగే గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది. ఇన్ని సంవత్సరాలు మాకు 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ టీఎస్ఎండిసి ద్వారా క్వారీ నడిపిరు. ఇదివరకు కూడా నడిపిరు కానీ స్థానికులకు కానీ ఉపాధి కానీ ఇక్కడ లోకల్ ట్రాక్టర్లకు కానీ ఉపాధి ఇచ్చిర్రు. అల్లకొలు పార్లకొలు ఓడు అదే ద్వారా నుంచి అచ్చుడు అదే ద్వారా నుంచి ఓడు అనేక ఇచ్చిర్రు. ఇప్పుడున్న ఫ్యాక్టరీ ఇప్పుడున్న ఈ కంపెనీ ఏం చేస్తుందంటే నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళను పోలీసులను చెప్పించుకొని వాళ్ళ అదుపులో వాళ్ళకు దగ్గర పెట్టుకొని మా ట్రాక్టర్లు కనీసం ఎంటీ బండి ట్రాక్టర్ తీసుకపోతే నోటీసులు ఇచ్చుడు, మా ఓనర్లను తీసుకుపోయి బైండ్ ఓవర్ చేయించుడు, ఎంఆర్ఓ రాసి 5,000 రూపాయలు 10,000 రూపాయల పెనాల్టీతో చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అదే కాకుండా ఇప్పుడు కనీసం గ్రామ పంచాయతీకి ఇప్పుడు కంపెనీ ఒకటి ఏర్పడుతుంది. కంపెనీ ఏర్పడినప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న కాంట్రాక్టర్ కానీ అక్కడ ఉన్న దశాబ్ద కాలంగా తప్పించుకొని తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దశాబ్ద కాలంగా పోలీసుల కళ్ళుగప్పి తిరిగాడు. చనిపోయాడనుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ధూమ్ ఖలీద్ బ్రతికే ఉన్నాడని కరీంనగర్ పోలీసులు నిర్ధారించి అరెస్ట్ చేశారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మొహమ్మద్ అబ్దుల్ వాసిద్ అలియాస్ ఖలీద్ అలియాస్ ధూమ్ ఖలీద్ గత 10 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతూ ఉండగా రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థిపై ఖలీద్ అఘాయిత్యానికి పాల్పడడంతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా 2 కాళ్ళు కోల్పోయాడు. ఓ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన ఖలీద్ బెయిల్పై బయటకు వచ్చి పరారయ్యాడు. అప్పటి నుంచి కరీంనగర్ వైపు కన్నెత్తి చూడకుండా మహారాష్ట్రలోని పలు చోట్ల షెల్టర్ తీసుకుంటున్నాడు. ధూమ్ ఖలీద్ కాలు లేకపోయినా మహారాష్ట్రలో తన నేర ప్రవృత్తిని కొనసాగిస్తూనే ఉన్నాడు. మహారాష్ట్రలోని నాగపూర్, నాందేడ్, చంద్రపూర్, బల్లార్షా తదితర ప్రాంతాల్లో గ్యాంగ్లను ఏర్పాటు చేసుకుని నేరాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు విచారణలో తేలింది. భిక్షగాడి వేషంలో దర్గాల వద్ద షెల్టర్ తీసుకుంటూ వాహనాల్లో తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్లో పలు క్రిమినల్ కేసులకు పాల్పడిన ధూమ్ ఖలీద్ కరీంనగర్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ అని చెప్పాలి. పలు కేసుల్లో శిక్ష కూడా పడిన ఖలీద్ పై కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో 5, 1 టౌన్లో 2, 2 టౌన్లో 1 కేసు నమోదు కాగా మహారాష్ట్రలోని నాందేడ్, నాగపూర్, బల్లార్షా, చంద్రపూర్లలో కేసులు నమోదయ్యాయి. చైన్ స్నాచింగ్, గ్యాంగ్ రేప్, దారి దోపిడీలకు పాల్పడే ముఠాలను ఏర్పాటు చేసుకున్న ధూమ్ ఖలీద్ నేర ప్రవృత్తిలో యువతను లాగేవాడు. అయితే కరీంనగర్లో పలు ప్రాంతాల్లో ధూమ్ ఖలీద్ పాల్పడిన నేరాలపై చాలా వరకు కేసులు నమోదు కాలేదని తెలుస్తోంది. దాదాపు 100 ఘటనలకు సంబంధించిన ఫిర్యాదులు పోలీసులకు ఇవ్వలేదు. అయితే కరీంనగర్లోని 3 పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదైన ధూమ్ ఖలీద్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీసులు గత కొంతకాలంగా శ్రమిస్తున్నారు. అతని గురించి వాకపు చేయగా చనిపోయాడన్న సమాధానమే రావడంతో పోలీసులు అతని ఆచూకీ దొరకడం కష్టమేనని అనుకున్నారు. హైదరాబాద్ సమీపంలోని మేడిపల్లి ప్రాంతంలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ధూమ్ ఖలీద్ భార్యను చంపాలని గత 6 నెలలుగా ప్రయత్నిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఆమెను హతమార్చేందుకు స్కెచ్ వేయడంలో భాగంగానే ఖలీద్ కరీంనగర్ పరిసరాల్లో తిరుగుతున్నట్లుగా పోలీసులు సమాచారం అందుకున్నారు. ధూమ్ ఖలీద్ కరీంనగర్ వచ్చాడన్న సమాచారం అందుకున్న కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ధూమ్ ఖలీద్ను అదుపులోకి తీసుకున్నారు.
తీసుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థిని రేప్ చేసిన కేసులో అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మిగతా కేసుల్లో కూడా ధూమ్ ఖలీద్ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇదే సమయంలో ఆయనపై శిక్షలు పడినందున ఆయన జైలుకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. 10 ఏళ్లుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్న ధూమ్ ఖలీద్ను పట్టుకోవడంలో సఫలమైన కరీంనగర్ రూరల్ సీఏ నిరంజన్ రెడ్డితో పాటు పోలీసు సిబ్బందిని కరీంనగర్ సిపి గౌసాలం ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ను పట్టుకునేందుకు కరీంనగర్ రూరల్ పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇసుక దందాలో రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి లక్ష్మణ్ కుమార్ సందర్శించి పరిశీలించారు. రైతులెవరూ అధైర్యపడవద్దని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా కల్పించారు. అకాల వర్షం, ఎదురుగాలుల వల్ల చిరు వ్యాపారులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వ అధికారులు అంచనా అనంతరం నష్టపరిహారం ప్రభుత్వం తరపున వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేలాది లారీలతో ఇసుక అక్రమ దందా చేశారని, ఇసుక లారీలకు అడ్డం వస్తే నేరేళ్లకు సంబంధించిన రైతులను, దళితులను విచక్షణ రహితంగా 3rd డిగ్రీ ఉపయోగించిన చరిత్ర మీ నాయకులదని విమర్శించారు. అక్రమ ఇసుక దందా ద్వారా 100 రూపాయలు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని, కొప్పుల ఈశ్వర్ నీకు సిగ్గుశరం ఉంటే నీవు అన్న మాట మీద నిలబడు, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు విచ్చలముడిగా రోజుకు వేలాది లారీలు అక్రమ దందా చేస్తా అంటే పాపం అక్కడ ఒక బానయ్య అనే ఒక అంబేద్కర్ సంఘ గ్రామ శాఖ అధ్యక్షుడు, ఆ గ్రామంలో అంబేద్కర్ సంఘాలకు సంబంధించినటువంటి ప్రజలు ఆ సంఘాల ఆధ్వర్యం లోపల అనుకోకుండా ఒక బాబు పాప ఇసుక లారీ కింద వాళ్ళు చనిపోతే అడ్డం తిరిగి ఇసుక లారీ ఆ దొరగారి కేటీఆర్ దొరగారి, సంతోష్రావు దొరగారి యొక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ నాయకుడు కుప్పులీశ్వర్ యొక్క నాయకుని యొక్క ఇసుక దందా లారీలకు అడ్డం వస్తే నేరేళ్లకు సంబంధించినటువంటి దళితులను విచక్షణ రహితంగా 3rd డిగ్రీ ఉపయోగించి వారు భవిష్యత్తులో జీవితాన్ని పనికిరాకుండా పోలీసు వాళ్ళతోని 3rd డిగ్రీ ఉపయోగించి విపరీతంగా దెబ్బలు కొట్టించి ఈ రోజు వరకు వాళ్ళ యొక్క జీవితం రోడ్డు మీకు ఎక్కకుండా చేసినటువంటి ఘనకీర్తున్నటువంటి పార్టీ వాళ్ళ పార్టీ. మరి కొప్పులీశ్వర్ అనేట ఆయన 2009-2004 నుంచి ఇక్కడ ధర్మారం మేడారం ఉన్నాడు, 2009 ధర్మపురి ఉన్నాడు. మరి ఈరోజు నేను ఒకటే మాట సూటిగా అంటాను, అక్రమంగా ఇసుక దందా లోపల గిట్ట అక్రమ ఇసుక దందా ద్వారా గిట్ట కాంగ్రెస్ పార్టీ పరంగా లక్ష్మణ్ కుమార్ అనే ఇక్కడ ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డ లక్ష్మణ్ కుమార్ గిట్ట 100 రూపాయలు గిట్ట ఎవరి దగ్గర ముట్టుకున్నట్టయితే నేను నా పదవికి రాజీనామా ఇస్తాను. సిగ్గు, శరం, మానవత్వం అన్నం తిన్నట్టయితే నువ్వు అన్నం తిన్నట్టు గిట్ట నువ్వు మనిషి అయినట్టయితే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పిన తర్వాతే నవనిర్మాణ సభ పెట్టుకోవాలి. మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ ప్రజలు పండగలా జరుపుకోవాలని సూచన. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్. ఇసుక దందాలో డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధమని సవాల్. కరీంనగర్లో శృతి మించిన ఐపీఎల్ సంబురం. అర్ధరాత్రి వాహనాలను అడ్డుకొని వీరంగం సృష్టించిన యువకులు, లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు. జాతీయవాది బండి సంజయ్ దేశానికి అవసరం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కోసం మండు టెండలో తిరుపతి నుంచి హైదరాబాద్కు సైకిల్ యాత్ర చేసిన వెంకటేశ్వర్లు. జగిత్యాల జిల్లాలో ప్రాణం తీసిన ఐపీఎల్ మ్యాచ్. కారులో మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్ చేయడంతో బావిలోకి దూసుకెళ్లిన కారు, ఒకరి మృతి, సురక్షితంగా బయటపడ్డ 2 యువకులు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఈదులగట్టేపల్లి గ్రామస్తుల ఆందోళన. నేషనల్ హైవేతో గ్రామానికి సర్వీస్ రోడ్డు లేక బస్సులు రాక ఇబ్బందులు పడుతున్నామని కన్నీటి పర్యంతమైన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.